కంగారు పడకండి. కొంతమందికి ఇలా ప్రెగ్నెన్సీ టైంలో అప్పుడప్పుడు కడుపు నొప్పి రావడం అనేది చాలా కామన్. డెలివరీ అయ్యి బిడ్డని కని ఆయన చేతుల్లో పెట్టే వరకు నేను ప్రాణాలతో ఉండేలా చూడండి డాక్టర్. ఆ తర్వాత నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. పల్లవి, ఏంటా మాటలు? అవునండి, మీ బిడ్డని మీ చేతుల్లో పెట్టడం అనేది నా బాధ్యత. ఆ బాధ్యత పూర్తయిన తర్వాత నేనుంటే ఏంటి, పోతే ఏంటి? పిచ్చిగా మాట్లాడుకో. నువ్వు నీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉంటారు. ఈ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ రెగ్యులర్గా వాడండి. దీనికి తోడు మంచి డైట్ తీసుకుంటూ ఉండాలి. అప్పుడే తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు. అలాగే డాక్టర్. ఇలా సడన్ గా కడుపు నొప్పి వచ్చి అది పెరుగుతుంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఏంటలా చూస్తున్నావు? మీలాంటి భర్త దొరికినందుకు. కంగారు పడకండి ఉషాకి. మీలాంటి భర్త దొరికినందుకు ఉష చాలా లక్కీ అండి. టాబ్లెట్స్ తీసుకొని వస్తాను. నా చేతుల్లో నుంచి జారిపోవడం అంత తేలిక కాదు. నిన్ను ఎప్పుడు నా చుట్టూనే తిప్పుకుంటాను. ఆ దేవుడు నా మొర ఆలకించాడు. గండం గడిచేలా చేశాడు. ఈ గండం గడిచిపోయిందమ్మా, కానీ పోలీస్ స్టేషన్ గండం ఉంది కదా. ముందు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అవుతాను. ఒక్కదానివే వెళ్తావా అమ్మా? భయపడకమ్మా, వెళ్తే ఏం కాదు. వాళ్ళేం ప్రాణాలు తీయరు కదా. జరిగింది జరిగినట్టుగా వాళ్ళకి చెప్తాను. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు నేను వెళ్ళకపోతే వాళ్ళు మళ్ళీ వస్తారు, నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. దానికన్నా ముందు నేనే వెళ్ళి సరెండర్ అవటం మంచిది కదా. వస్తానమ్మా. నాన్న జాగ్రత్త. నాన్నగారు అడిగితే గుడికి వెళ్ళానని చెప్పు. అలాగేనమ్మా. అత్తయ్య, ఉషకెవరు చెప్పారు? నువ్వు చెప్పొద్దన్నా కూడా చెప్పకుండా ఉండలేకపోయానమ్మా. మావయ్య గారికి ఎలా ఉంది? బాగున్నారు కదా? మాట్లాడుతున్నారు కదా? కంగారు పడకమ్మా, గండం గడిచింది. ఆయన బాగున్నారు. నువ్విక్కడే రేణుకు తోడుగా ఉంటావు కదమ్మా. నేనిప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు అత్తయ్య? గుడికమ్మా. ఈ టైంలోనా? గండం గడిచింది కదమ్మా, వెళ్ళి పూజ చేయించుకొని వస్తాను. బాధపడకు రేణు. మావయ్య గారు బానే ఉన్నారని డాక్టర్ చెప్పారు కదా, ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ వెళ్ళింది గుడికి కాదు దినా, పోలీస్ స్టేషన్కి. ఏంటి, పోలీస్ స్టేషన్ కా? అవును. నర్స్ సార్, ఏం కావాలి సార్? ఒకసారి మా వాళ్ళని పిలుస్తారా? ఓకే సార్. మేడం, మీ నాన్నగారు మిమ్మల్ని పిలుస్తున్నారు. రావుదినా.
ఇప్పుడు ఎలా ఉంది మావయ్య? బానే ఉందమ్మా. మీ అత్తయ్య ఎముడితో పోరాడి నన్ను గెలుచుకున్నట్టుంది. అవును, మీ అత్తయ్య ఏదమ్మా? రేణు, మీ అమ్మ ఎక్కడమ్మా? అమ్మా ఉషా, మీ అత్తయ్య ఎక్కడమ్మా? మావయ్య అది అడుగుతుంది మిమ్మల్ని, మాట్లాడరేంటి? నేనొచ్చేశానండి. అమ్మా అది కిరణ్మయి, డాక్టర్ గారిని డిశ్చార్జ్ ఎప్పుడు అడుగు. మనం అడగడం ఎందుకండి? మీకు పూర్తిగా తగ్గగానే డాక్టర్ గారే చెప్తారు కదా. మీరు ప్రశాంతంగా పడుకోండి. నేను డాక్టర్ గారితో మాట్లాడొస్తాను. పదండమ్మా. సరే అత్తయ్య, వస్తాం మావయ్య. అలాగేనమ్మా. అత్తయ్య, పోలీస్ స్టేషన్కి సరెండర్ అవ్వడానికి వెళ్లారు కదా, అక్కడ ఏం జరిగింది? ఏం ప్రాబ్లం లేకుండా పోలీస్ స్టేషన్ నుంచి బయటపడ్డాను. ఇన్స్పెక్టర్ గారు, నమస్తే మేడం. మీకు చెప్పినట్టుగానే నేను సరెండర్ అవడానికి వచ్చాను. మీరు సరెండర్ అవడం ఏంటి మేడం? అదే సార్, ఇందాక నా వల్ల కారు యాక్సిడెంట్ జరిగింది అని హాస్పిటల్కి వచ్చి చెప్పారు కదా. ఇందాక చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మా వారిని హాస్పిటల్కి తీసుకెళ్లే హడావిడిలో అనుకోకుండా ఆ యాక్సిడెంట్ జరిగింది. అందుకే సరెండర్ అవుతున్నాను. తెలుసు మేడం, ఎటువంటి పరిస్థితుల్లో ఆ యాక్సిడెంట్ జరిగిందో మాకు తెలుసు. ఆ యాక్సిడెంట్ చేసినందుకు మీ అబ్బాయి వచ్చి ఆల్రెడీ సరెండర్ అయిపోయారు కదా, ఇంకా మీరు సరెండర్ అవడం ఏంటి? మా అబ్బాయి సరెండర్ అయ్యాడా? అవును మేడం, అదిగో సెల్లో ఉన్నాడు చూడండి.